సమ్మర్ వస్తుందంటే చాలు ఎక్కడ అగ్ని ప్రమాదం జరుగుతాయోనని హైదరాబాద్ వాసులు భయపడుతూ ఉంటారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో గతంలోనే వేసవికాలంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికే సిటీలో అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీంతో అగ్ని ప్రమాదాల నివారణపై ఫోకస్ పెడుతున్నారు పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో ఎండాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే వేసవికాలం రాకముందే ఇటీవల 2 ప్రమాదాలు జరిగాయి. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగడంతో 5గురు సజీవ దహనమయ్యారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు మంటల్లో కాలిపోయాయని విమర్శలొచ్చాయి. అయితే దీనిపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమ దగ్గర లేవని, వాటిని 2021లోనే ఏసీబీ కోర్టుకు ఇచ్చామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 7 ఆబ్జెక్ట్స్ మాత్రమే ప్రమాద గదిలో ఉన్నాయని, వాటికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని చెప్పారు. ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బ్యాక్ టు ద ఆనరబుల్ కోర్ట్ ఇన్ 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్లో లేదు. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్ ఎక్సెప్ట్ 7. వేసవి రాకముందే అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అవుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయనున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటే అవి పనిచేస్తున్నాయో లేదో పరిశీలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరిగితే కీలకమైన ఫైల్స్, డేటా మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్లపై ఫోకస్ పెడతామన్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. బిల్డింగుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుంటే చర్యలు తీసుకుంటామంటున్నారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్. వేసవి కాలం వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. హైదరాబాద్ చుట్టూ జిహెచ్ఎంసీలో ప్రయారిటీ మీద ఎక్కడైనా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ అన్ని బిల్డింగ్స్ కి మేము మొత్తం ఎగ్జామిన్ చేసుకుని ఆ బిల్డింగ్ సంబంధించిన వాట్ ఈస్ ద ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ వాట్ ఆర్ ద ఫైర్ అరేంజ్మెంట్స్ ఎగ్జిస్టింగ్, అది మేము ఎగ్జామిన్ చేసి పరిశీలి చేస్తాము. టీమ్స్ కూడా పోతాయి, విజిట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. ప్రతి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఆ వర్కింగ్ కాదా అది ఒకసారి మేము రివ్యూ చేస్తాము. అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు.